హాయ్, నా పేరు నరేష్. నేను ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా చేయాలని చెప్తానా. సో మీరు చూద్దురండి. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది కదా, మొత్తము ఇక్కడ పడిండే వర్షపు నీళ్ళన్నీ ఇక్కడ మేము ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎలా పనిచేస్తుంది అంటే, మేము ఇక్కడ పైప్ వేసినాం కదా. సో ఈ పైపు 300 ఫీట్ మేము బోర్వెల్ వేసినాము. 300 ఫీట్ ఈ హెచ్డిపి అనేది పర్కులేటెడ్ పైప్ అనేది ఉంటుంది. సో మొత్తం దీనికి హోల్స్ ఉంటాయి. హెచ్డిపి పైప్ కి 5 ఇంచెస్ మొత్తం 300 ఫీట్ అలాగే ఉంటుంది ఇది. ఇప్పుడు మేము ఇది డిగ్గింగ్ చేసినాం కదా, 5 ఫీట్ డయా 16 ఫీట్ డెప్త్ చేసినాము. సో ఇదే పర్కులేటెడ్ పైప్ అనేది 5 ఇంచెస్ ఉంది. ఇది డయా వచ్చి 5 ఇంచెస్ ఉంది. మేము 5 ఇంచెస్ కి చూడండి, ఇక్కడ మొత్తం ఇది ఒక లెంత్ వచ్చి 20 ఫీట్ వస్తుంది. సో ఇప్పుడు 300 ఫీట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 పైపులు ఇట్లాగే ఫుల్ 300 ఫీట్ బోర్ వేసినాం కదా. 300 ఫీట్ మేము ఇలాంటి పైప్స్ వేసినాము. ఇక్కడ ఇప్పుడు 8 ఇంచెస్ బిట్ వేసినామంటే, ఇప్పుడు బోర్ వేసేటప్పుడు మేము 8 ఇంచెస్ బిట్ వేసింటాము. సో 8 ఇంచెస్ బిట్కి ఇప్పుడు ఇది 5 ఇంచెస్ పైప్ వేసినాము. ఇక మొత్తం 3 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది కదా. ఆ 3 ఇంచెస్ కి గ్యాప్ ఏం చేసినామంటే, ఇది దీని చుట్టూ ఇక ఇట్లా 12 mm అగ్రిగేట్ చేసినాము. ఎందుకంటే ఇట్లా మన్ను గిన్నె ఏమి పోకుండా 12 mm అగ్రిగేట్ వేసినాము. మళ్ళీ మట్టి గిట్టి దాంట్లోకి ఏమి పోదు పైప్కి. ఇప్పుడు మేము దేవనహళ్ళి ఫాస్కాన్ కంపెనీ, చైనీస్ కంపెనీలో ఉన్నాము. ఇక్కడ ఫాస్కాన్ కంపెనీలో మేము 20 ఇంజక్షన్ చేస్తున్నాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అని. సో మేము ఇక్కడ బోర్స్ ఉన్నాయి. బోర్ దికా ఉదర్. సో ఇక్కడ బోర్ ఉంది కదా. సో ఆ బోర్కి మేము అంటే ఇంకా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇక్కడ మేము పక్కన ఇంజక్షన్ చేసి సో ఇది వచ్చి సిల్ ట్రాప్ అన్నమాట. ఇక్కడ వచ్చిండే నీళ్ళన్నీ సో ఇక్కడ వస్తున్నాయి కదా, పార్కింగ్ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి ఏమైందంటే, ఇప్పుడు మట్టి ఏమైనా రాళ్ళు ఏమైనా వచ్చి దీనికి ఫస్ట్ సిల్ ట్రాప్ అంటాం. ఇది సిల్ ట్రాప్ అంటాము. ఈ సిల్ ట్రాప్కి నీళ్ళు ఎలా వస్తాయంటే, పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ నీళ్ళన్నీ దీనికి డైవర్ట్ చేస్తాము. డైవర్ట్ చేసి సిల్ ట్రాప్ నిండి తర్వాత పైన స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన నుంచి నీళ్లు ఈ ఇంజక్షన్లకు వస్తాయి. ఇక్కడ మధ్యలో మీకు వీవర్ స్క్రీన్ కనపడుతుంది కదా, ఇది 60 ఫీట్ డెప్త్ కింద వేసినాము. దీని గుండా భూమిలోకి వెళ్తాయి నీళ్లు. మళ్ళీ ఇది వచ్చి ఇంజక్షన్ మధ్యలో మళ్ళీ 8 ఫీట్కి ఒక స్లాబ్ వేస్తాము, పర్కులేటెడ్ స్లాబ్ అని. దీనిపైన ఫిల్ట్రేషన్ మీడియా వస్తుంది. మీకు చెప్తాను ఏమేమి వస్తాయని. ఇదే మేము సిల్ ట్రాప్కి వేసేది హారిజాంటల్ స్క్రీన్ అనేది. ఇది 125 మైక్రాన్స్ మెష్ సైజ్ ఉంటుంది. ఇది ఎందుకు మేము సిల్ ట్రాప్కి స్క్రీన్ వేస్తామంటే, డైరెక్ట్గా ఇంజక్షన్ వెల్ లోపలికి మన్ను కానీ ఏమైనా ఆకులు కానీ పోకుండా మేము ఫస్ట్ దీన్ని సిల్ ట్రాప్కి వేస్తాము. దీన్ని సిల్ ట్రాప్కి వేస్తే ఇది సిల్ ట్రాప్లోనే మొత్తం ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఆకులు కానీ రాళ్ళు కానీ మొత్తం తీసుకోవచ్చు. అప్పుడప్పుడు సిల్ ట్రాప్ని క్లీన్ చేసుకోవాలా. ఫిల్ట్రేషన్ మీడియా లేయర్ బై లేయర్ వస్తుంది కదా, మేము ఫస్ట్ 40 mm వేస్తాము. తర్వాత వచ్చి చార్కోల్ వేస్తాము. ఈ చార్కోల్ అంటే కట్టెలు కలుస్తాం కదా, బొగ్గు, అది చార్కోల్ అంటే. తర్వాత కార్బన్ వేస్తాము. ఇది యాక్టివేటెడ్ కార్బన్ అంటాము. మనం కార్బన్ చార్కోల్ ఎందుకు వేస్తామంటే, దాంట్లో ఉండే స్మెల్ కానీ ఏమైనా కలర్స్ కానీ పోవడానికి మేము చార్కోల్ యాక్టివేటెడ్ కార్బన్ యూజ్ చేస్తాము. మళ్ళీ దానిపైన వచ్చేసి 20 mm వేస్తాము. 20 mm పైన రివర్స్ హ్యాండ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు ఫిల్ట్రేషన్ మీడియా అనేది ఇలానే వేయాలా. ఇప్పుడు ఫైనల్గా ఒక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సిల్ ట్రాప్ నుంచి ఇంజక్షన్ వెల్కి నీళ్లు పోయి, ఇంజక్షన్ వెల్ నుంచి భూమి లోపలికి నీళ్లు పోయి, పక్కనుండే బోర్వెల్కి వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. ఇలా చేసుకోవడం వల్ల మా బోర్వెల్ ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి, తొందరగా డ్రై కాదు. మీరు ఎవరైనా మీ ల్యాండ్లో కానీ, ఇంటి దగ్గర కానీ, పొలంలో కానీ బోర్వెల్ రీఛార్జ్ చేయించుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. మా బోర్వెల్ కూడా తొందరగా డ్రై కాదు. ఇప్పుడు ఉన్న బోర్లకు కూడా అది బోర్వెల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.